అంతన్నారు ఇంతన్నారు, అబ్బో మాకు ఎదురే లేదన్నారు. ఇట్స్ నాట్ జస్ట్ ట్రాక్ రికార్డ్, ఇట్స్ ఆల్ టైమ్ రికార్డ్ అంటూ జబ్బలు చర్చేసుకున్నారు. ఓట్లేసిన జనం కూడా ఆ బిల్డప్లు చూసి అబ్బో అనుకున్నారు. కట్ చేస్తే ఏడాదిన్నర తర్వాత సీన్ సితారైంది. ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా, బుల్లెట్ దిగిందా లేదా అంటూ లో ప్రొఫైల్ ఎమ్మెల్యే రేటింగ్స్తో దూసుకుపోతే తొడగొట్టినోళ్ళంతా వెనకబడ్డారు. ఎక్కడుందా పరిస్థితి, ఏంటా ప్రోగ్రెస్ కార్డ్? ఉమ్మడి విశాఖ జిల్లాలో పొలిటికల్ డైనమిక్స్ ఎప్పుడూ డిఫరెంట్గానే ఉంటాయి. ఇక్కడ పార్టీల ప్రభావం ఎంత ఉంటుందో నేతల సీనియారిటీకి తగ్గ గౌరవం కూడా అలాగే ఉంటుంది. అధికారంలో ఉన్నా లేకపోయినా తమ మధ్య ఉండే వాళ్ళకే తిరిగి ఛాన్స్ ఇస్తూ ఉంటారు ఇక్కడి ఓటర్లు. ఈ క్రమంలో 2024 ఎన్నికల్లో కూటమి విజయం ప్రభంజనమైతే ఇక్కడ శాసనసభ్యులు సాధించిన మెజారిటీలు మోత మోగించాయి. వైసీపీ గెలిచిన పాడేరు, అరకు స్థానాలను మినహాయిస్తే ఉమ్మడి జిల్లా మీద కూటమి సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించింది. సిట్టింగ్ ఎమ్మెల్యేలంతా రాజకీయంగా, సామాజికంగా గట్టి పట్టున్నవాళ్లే. ఇక విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి, భీమిలి శాసనసభ్యుడు గంటా శ్రీనివాస్ ఓటమి తెలియకుండా రాణిస్తున్నారు. అటు స్పీకర్ అయ్యన్న, హోంమంత్రి అనిత రాజకీయ దూకుడును తట్టుకోవడం ప్రతిపక్షాలకు మొదటి నుంచి ఇబ్బందికరమేనన్న అభిప్రాయం ఉంది. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నప్పటికీ రాజకీయ చురకలు అంటించడంలోనూ, అధికారుల తీరును ఎండగట్టి గట్టిగా పనిచేయించుకోవడంలోనూ అయ్యన్నది డిఫరెంట్ స్టైల్. ఇక హోంమంత్రి అనిత అయితే వైసీపీ మీదకి ఒంటికాలితో లేస్తూ ఉంటారు. ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న పాయకరావుపేటకు ఇటీవల పెద్ద ఎత్తున పారిశ్రామిక పెట్టుబడులు వస్తున్నాయి. ఎమ్మెల్యేలు విష్ణుకుమార్ రాజు, వంశీకృష్ణ యాదవ్ వంటి వాళ్లు అదును చూసి రాజకీయ అస్త్రాలను సంధించడంలో దిట్టలు. అర్బన్ నియోజకవర్గాలు కావడంతో వీళ్లు గెలిచిన దక్షిణ, ఉత్తర స్థానాల్లో అభివృద్ధికి స్కోప్ ఎక్కువ. అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు కావస్తూ ఉండగా అటు కూటమిలోనూ ఇటు పాలనా పరంగానూ పట్టు సాధించినట్టు పైకి కనిపించారు సీనియర్ శాసనసభ్యులు. అయితే ఇదంతా నేతి బీరకాయ వ్యవహారమేనని తాజా నివేదికలో తేలిపోయిందన్న చర్చ జరుగుతుంది విశాఖ రాజకీయ వర్గాల్లో. అందుకు కారణాలు కూడా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నియోజకవర్గాల వారీగా సర్వే నిర్వహించింది. ప్రభుత్వ పథకాల అమలు, మౌలిక సదుపాయాల కల్పన వంటి కీలక ఇండికేటర్స్ను పరిగణలోనికి తీసుకుని నియోజకవర్గాలకు గ్రేడింగ్ ఇచ్చింది. ఈ జాబితాలో రాష్ట్రంలో నెంబర్ 2 పొజిషన్ గాజువాకకు దక్కితే టాప్ 10లో విశాఖ పశ్చిమం, మాడుగుల అసెంబ్లీ స్థానాలు నిలిచాయి. అంతే తప్ప జనసేన ఎమ్మెల్యేలున్న 4 స్థానాలు, బీజేపీ గెలిచిన విశాఖ ఉత్తరం సహా స్పీకర్, హోంమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నర్సీపట్నం, పాయకరావుపేట నియోజకవర్గాలకు టాప్ లిస్టులో స్థానం లేకుండా పోయింది. అదే సమయంలో సీనియారిటీతో పాటు సిన్సియర్గా నియోజకవర్గాలను అంటిపెట్టుకుని పనిచేస్తున్నారనే ఫీడ్బ్యాక్ ఉన్న పల్లా, గణబాబు, బండారు ర్యాంకింగ్స్లోకి వచ్చేశారు. ఇవి ఎమ్మెల్యేల పనితీరుకొచ్చిన మార్కులు కాదని, నియోజకవర్గాల్లో అభివృద్ధి ఆధారంగా జరిగిన సర్వే అని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నా, లోకల్గా సంక్షేమం, అభివృద్ధిని సమన్వయం చేయాల్సింది ఎమ్మెల్యేలే. అందుకే ఈ ర్యాంకింగ్స్ వాళ్లకు కూడా వర్తిస్తాయని అంటున్నారు. రాజకీయంగా నిత్యం ప్రజల నోళ్లలో నానుతూ వీళ్లు సూపర్ అంటూ హైకమాండ్ దగ్గర మార్కులు కొట్టేసే నేతలు ర్యాంకుల్లో వెనకబడితే, జనంలో ఉండి సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్లకు మార్కులు పడ్డాయి. ఇండస్ట్రియల్ ఏరియా ఎక్కువగా ఉండే గాజువాక, పశ్చిమ స్థానంతో పాటు అభివృద్ధికి దూరంగా నిలిచిపోయిన మాడుగుల స్థానాల్లో సమస్యలు ఎక్కువ. ఇక్కడ ప్రభుత్వం మాత్రమే పరిష్కరించగలిగే జటిలమైనవి చాలా ఉంటాయి. అటువంటి క్లిష్టమైన నియోజకవర్గాల్లో మంచి ఫలితాలొస్తే అన్ని రకాల మౌలిక వసతులున్న నియోజకవర్గాలు వెనకబడ్డం చర్చనీయాంశంగా మారింది. సర్వే నివేదికల ఆధారంగా ఎప్పటికప్పుడు ప్రభుత్వ పనితీరును బేరీజ్ వేసుకుంటూ విధానాల అమలు కోసం సీఎం ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. వీటినే గీటురాయిగా తీసుకుని శాసనసభ్యుల సామర్థ్యాలను అంచనా వేసి అందుకు తగ్గ అవకాశాలు కల్పించిన సందర్భాలు ఉన్నాయి. ఇక త్వరలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉందన్న ప్రచారం గట్టిగా జరుగుతోంది. అవకాశాల కోసం ఎదురుచూస్తున్న సీనియర్ ఎమ్మెల్యేలు చాలా మందే ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో నియోజకవర్గాల ర్యాంకింగ్ అంశం హాట్ టాపిక్ అయింది. ఇది ఎమ్మెల్యేల పనితీరుకు ప్రాతిపదిక కాదా అన్న సంగతి కాసేపు పక్కన పెడితే, రాజకీయ అవకాశాలకు మాత్రం ఖచ్చితంగా ప్రాతిపదికనేనన్నది విస్తృత అభిప్రాయం. తాజా ర్యాంకింగ్స్లో వెనకబడ్డ ఎమ్మెల్యేలు దీన్ని పరిగణలోనికి తీసుకుంటే వాళ్లకే మంచిదని సూచిస్తున్నారు పొలిటికల్ పండిట్.